హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలో భర్తీ చేస్తున్నారు. మరి అది ఏ కాలేజీలో భర్తీ చేస్తున్నారు, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మరి క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే 5వ తరగతి 7వ తరగతి ఇంకో కొన్ని ఉద్యోగాలకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండానే భర్తీ చేస్తున్నారు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. మరి ఈ నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అప్లికేషన్ ఈజీగా అప్లై చేసుకోవడానికి అవుతుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా 6 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా క్లాస్ 4 ఉద్యోగాలు అనమాట. ఒకటి మాత్రము ఐటీఐ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా ఇండివిజువల్గా చూద్దాం. సో మొదటగా చూసినట్లయితే ల్యాబ్ అటెండర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 7వ తరగతి లేదా తత్సమాన క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. 7th క్లాస్ మీ దగ్గర ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగనే ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 3 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ అటెండర్ వచ్చేసి 5 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అలాగే దీనికి కూడా చూసినట్లయితే 7వ తరగతి క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. వీరికి కూడా శాలరీ 15,000 రూపాయలకు మెన్షన్ చేశారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వాచ్మెన్ అనమాట. 2 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. వీరికి కూడా 5వ తరగతి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. వీరికి వచ్చేసి మాజీ సైనికులు అయి ఉండాలి లేదా సివిల్స్ డిఫెన్స్లో హోంగార్డ్ శిక్షణ పొంది ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఈ క్వాలిఫికేషన్ ఉండి అలాగే 5వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరి శాలరీ కూడా 15,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్కావెంజర్ గ్రేడ్ 8 అనేటువంటి ఉద్యోగాన్ని ఫిల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 1 వేకెంట్ ఫిల్ చేస్తున్నారు. వీరికి వచ్చేసి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. కేవలం తెలుగు లేదా ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. వీరి శాలరీ 15,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే స్వీపర్ వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్లో 1 వేకెంట్ని ఫిల్ చేస్తున్నారు. సో తెలుగు లేదా ఇంగ్లీష్ ఇది కూడా వచ్చి ఉండాలని చెప్పి చదవడం వచ్చి ఉంటే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. 15,000 రూపాయలుగా వీరి శాలరీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 6th వన్ వచ్చేసి టెక్నికల్ ఎలక్ట్రీషియన్ అనమాట. ఎలక్ట్రీషియన్ జాబ్ 1 వేకెంట్ని ఫిల్ చేస్తున్నారు. వీరికి ఐటీఐ తర్వాత 2 సంవత్సరాల అనుభవంతో పాటుగా ఐటీఐలో సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. వీరి శాలరీ వచ్చేసి 18,500 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా క్వాలిఫికేషన్స్తో 6 రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో మరి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఎక్స్ట్రాగా అంటే ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల చొప్పున ఏజ్లో సడలింపు ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మరి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆఫ్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా అభ్యర్థులు బయోడేటా దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్ జిరాక్స్ పత్రములను గెజిటెడ్ అధికారుల చేత ధృవీకరించుకొని 2 సొంత చిరునామా గల కవర్లను దరఖాస్తుకు జత చేసి ఈ కింది కార్యాలయాలకు 27/2/2024 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడ చేరే విధంగా మనం పోస్ట్ చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవడానికి లేదు. పోస్ట్ ద్వారా మాత్రం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ సరోజినీ నాయుడు గర్ల్స్ హై స్కూల్ ఆవరణము, చైతన్య థియేటర్ ఎదురుగా, ఓల్డ్ గుత్తి రోడ్, గుంతకల్ 515801 అనే చిరునామాకు వచ్చేసి అప్లికేషన్ను పోస్ట్ చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి 27/2/2024 అంటే ఈ నెల 27వ తారీఖు లోపు అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడికి చేరే విధంగా మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక మనం ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంతకల్లు అనంతపురం జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో 27/2/2024 ఈ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడ చేరే విధంగా పోస్ట్ చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే నోటిఫికేషన్ని ఈ
మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే లింక్ కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ను కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.